నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సెలబ్రిటీలు ఏం చేసినా విశేషమే వింతే. దాన్ని ఒక ప్రత్యేకించి మాట్లాడుకుంటూ ఉంటాం. అది రెగ్యులర్గా జరిగే విషయమైనా సరే, వాళ్ళు కనిపిస్తే ఒక విశేషం, వాళ్ళు మాట్లాడితే ఒక వింత, మాట్లాడకపోతే అదొక న్యూస్. అలా పర్సనల్ లైఫ్లోకి నిజంగా తొంగి చూస్తూనే ఉంటాం. అవునా కదా రమగారు? అంతే మరి. ఇప్పుడు వాళ్ళు కూడా చూపిస్తారు కదమ్మా. ఇప్పుడు వాళ్ళ దారిన వాళ్ళు ఉన్నారనుకో, సినిమా చూస్తాం, ఊరుకుంటాం. పాత రోజుల్లో ఇవన్నీ ఏం తెలిసేవి, ఎప్పుడో ఒక న్యూస్ వస్తే తెలిసేది. ఇప్పుడు అట్లా కాదుగా. వాళ్ళు కూడా ఇప్పుడు సోషల్ మీడియా అందరిది అయ్యింది కదా. అవును. ఇప్పుడు మన అనకూడదు, మనం కాదు, ఇది ప్రజల్ని అనకూడదు ఈ విషయంలో. సోషల్ మీడియా అందరిది. ఇందులో పెద్దవాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మామూలు ఊళ్ళల్లో చిన్న ఒక ఎకరం పొలం చేసుకునే రైతు వరకు సోషల్ మీడియాలో వారు ఎక్కువ వీరు తక్కువ లేదు, అందరూ ఉంటాం. వాళ్ళు ఏమైనా పోస్ట్ చేస్తే మనకు అవకాశం లభిస్తుంది చూడడానికి. చూసినప్పుడు ఏదో ఒకటి మాట్లాడతాం, దాని గురించి మాట్లాడుకుంటాము. ఇది సహజంగా జరిగేది. ఇప్పుడు అలాగే ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు ఎక్కడెక్కడికైనా వెళ్ళింది, ఏం చేస్తోంది, అవన్నీ పోస్టులు వచ్చేస్తూ ఉంటాయి. ట్విట్టర్ ఎక్స్ ఎన్ని వచ్చినాయి, ఎక్కడో చోట పెడుతూ ఉంటారు, సోషల్ మీడియాలో పెడతారు. ఫేస్బుక్ ఒకటి ఉంది. అందరం మనం యాక్సెప్టెన్సీ మ్యాటర్స్. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నది రమ్మగారు, విజయ్ దేవరకొండ అండ్ రష్మికల మ్యారేజ్. కొడువా అనే ఒక పద్ధతిలో మీరు నన్ను తిడతారు జయ, ఇవన్నీ మనకి ఎందుకని కానీ ఏదో తెలుసుకుందామని ఒక ఆలోచన అనమాట. కొడువా పద్ధతి అంటారు అమ్మగారు. మనము సమంత అండ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు అదొక పద్ధతిలో వాళ్ళు చేసుకున్నారు. అంటే రెగ్యులర్గా మనం వినని పదాలను వింటూ ఉన్నాం కదా. అసలు మరి కొడువా అనే పద్ధతి ఏంటో మరి నాకైతే తెలియలేదు. వాళ్ళ కల్చరా అవసరం లేదు, బట్ వాళ్ళ కల్చరా అది ఏమన్నా ఒక అంటే స్పెసిఫిక్గా చేసుకోవటం అంటే కొన్ని ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది, ఇలాంటిది వింటాం కదా రమ్మగారు. పలానా పూజ చేసాము, ఈ పూజ మనం చేసుకున్నామంటే పలానా నోము నోసుకున్నా మనకు చాలా మంచి జరుగుతుంది, ఇలాంటివి వింటూ ఉంటాం కదా. ఇలా పద్ధతుల్లో పెళ్లి చేసుకోవటం అట్లా ఏదన్నా ఉందా? అసలు కొడువ అనే పద్ధతి ఏంటో మరి. ఇప్పుడు ఏముంది, అమ్మాయి ఈ ప్రాంతం అమ్మాయి కాదు కదా. విజయ్ దేవరకొండ మనవాడు తెలుగు అబ్బాయి, రష్మిక ఇటు కర్ణాటక ప్రాంతానికి చెందిన అమ్మాయి. అది మనకు ముందు నుంచి తెలిసిందే కదా. అటు హిందీ సినిమాల్లో యాక్ట్ చేసింది, మన దగ్గర బోల్డెన్ సినిమాలనే మన వాళ్ళందరూ చాలా ఆసక్తిగా, మనకు కూడా బాగుంది అనిపిస్తుంది, మనం ఓన్ చేసుకుంటాం ఇప్పుడు. కానీ ఆ అమ్మాయి ఒరిజినల్గా పుట్టిన ప్లేస్ ఒకటి ఉంది కర్ణాటకలో, ఒక ప్రాంతం. ఆ ప్రాంతం ప్రకారం అక్కడ కొడగు ప్రాంతాన్ని, కొడగు అంటే కూర్గు ఉంది కదా, మనం కూర్గు ట్రిప్ వెళ్తాం కదా, ఆ కూర్గు ఆ వెనకాల ప్రాంతాలన్నీ కొడగు అంటారు దాన్ని. అక్కడ జరిగే వివాహ విధానాన్ని కూడా చేసుకుంటారు ఆ అమ్మాయి పుట్టింటి వైపుది. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఒక హిందూ పెళ్లి చేసుకుంటున్నారు అనుకో, సెలబ్రిటీస్లో హిందూ మ్యారేజ్ క్రిస్టియన్ మ్యారేజ్ రెండు చేసుకున్నారు, మనం చూసాం. అవును. ఒక్కొక్కళ్ళు అయితే ఆవిడ ఫారా ఖాన్ బాలీవుడ్ డైరెక్టర్స్, తర్వాత ఆవిడ డాన్స్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్. అవును. ఆ అమ్మాయి నేను 3 రకాల వివాహాలు చేసుకున్నానని చెప్పారు. నాకు ఫారా చాలా ఇష్టం. అవునవును. నేను మామూలుగా సోషల్ మీడియాలో కూడా తను ఫాలో అవుతాను నేను. ఆ అమ్మాయి నేను హిందూ వివాహం చేసుకున్నాను, ముస్లిం వివాహం చేసుకున్నాను, ఇంకోటి ఏదో కోర్ట్ మ్యారేజ్ లాంటిది, ఆర్య సమాజ్ లాంటిది, అలాంటిది కూడా చేసుకున్నాను అని చెప్పి. ఓకే. ఇప్పుడు వాళ్ళ ఆసక్తి, వీళ్ళ పద్ధతి ఏంటి, ఇప్పుడు తెలుగు అబ్బాయి కాబట్టి తెలుగు పద్ధతిలో పెళ్లి చేసుకుంటారు. మామూలు ట్రెడిషనల్ మన విధానం ఏంటి, బ్రాహ్మణ ఆయన ఉండాలి, అయ్యగారు ఉంటారు, తర్వాత అగ్నిహోత్రం ఉంటుంది, మనకి పంచ కట్టుకోవాలి, లేదా కొన్ని ప్రాంతాల్లో తలపాగా పెట్టుకుంటారు, బాసికాలు కట్టుకుంటాం, తలంబ్రాలు, అక్షంతలు ఉంటాయి. మన పెళ్లిళ్ళలో అక్షతలు ఎంత ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. కానీ కొన్ని పెళ్లిళ్ళలో అక్షతలు తెలీదు. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఒక ఒరియా పెళ్లి కూతురు ఉంది, మా కో సిస్టర్. తను వాళ్ళ పెళ్లికి అసలు వాళ్ళకి అక్షంతలు తెలీదు. వాళ్ళు పువ్వులు చల్లుతారు. ఓకే. మనం పువ్వులు చల్లం, అక్షతలు చల్లుతాం. అప్పుడు తెలుసుకున్నాం మేము వీళ్ళకు ఉండవు అని. ఇప్పుడు ఇక్కడ ఇతను తెలుగు మ్యారేజ్ ఈ అబ్బాయి చేసుకుంటాడు. ఆ అమ్మాయి ఇంటి వైపు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ చుట్టాలు, బంధువులు, ఆడపిల్లల పెళ్లిళ్ళ మీద వాళ్ళకి ఆశ ఉండదు. వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఆ కొడవ అనేది, కొడవ అంటే ఈ కొడగు ప్రాంతానికి చెందిన వివాహం అన్నమాట. అది మనలాగా అక్కడ బ్రాహ్మడు తర్వాత ఈ అవి ఉండవు, ఇట్లాంటి పద్ధతి ఉండదు, అగ్నిహోత్రం ఉండదు. వాళ్ళ పద్ధతులు కొంచెం వేరేగా ఉంటాయి. మనము ఇంతకు ముందు అందరూ సాయి పల్లవి సిస్టర్ వివాహం అందరూ చూసారు సోషల్ మీడియా. వాళ్ళు ఏదో డిఫరెంట్ గా లైట్ కలర్ బట్టలు కట్టుకుని అట్లా ఉంది కదా, ఉందా? అదొక తులు ఆ ప్రాంతానికి చెందిన వివాహం. ఇదే అట్లాంటిది. ఇప్పుడు మన దగ్గర కూడా జయ, తెలంగాణ పద్ధతి వేరు, ఆంధ్ర పద్ధతి వేరు. ఇందులో బ్రాహ్మణ వివాహ విధానం వేరు, మిగిలిన వాళ్ళ వివాహ విధానాలు వేరు. ఒక సూత్రమే కట్టేవాళ్ళు ఉంటారు, 2 సూత్రాలు విడివిడిగా కట్టేవాళ్ళు ఉంటారు. అబ్బాయి పెళ్లికి పిల్లాడి తల్లి రాకూడదనే సిద్ధాంతం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉన్నారు. మాకు పెళ్లి కొడుకే కాళ్ళకి మట్టెలు తొడుగుతారు మా పెళ్లిలో. అవునా రమ్మగారు? మీ పెళ్లిళ్ళలో మేనమామ భార్య మేనమామే
మన దగ్గర ఎన్ని తేడాలు ఉన్నాయి అవునవును అవును మనమే చాలా తేడాలు చేసుకుంటాము. తర్వాత అమ్మాయి ఇంట్లోనే పెళ్ళవుతుంది మా ఇళ్లలో, అబ్బాయి ఇళ్లలో పెళ్ళవుతుంది ఉత్తరాంధ్రలో. అవును అబ్బాయి ఇంట్లోనే చేస్తారు. మా వైపు కూడా మగపిల్లల ఇళ్లలో పెళ్లిళ్ళు చేసే విధానం కనపడుతుంది. అబ్బాయి ఇంట్లోనే అవుతుంది. అదే అదే కమ్యూనిటీని బట్టి ఉన్నాయి ఆచారాలు. కమ్యూనిటీ ఒకటి, కమ్యూనిటీ కులాచారము, తర్వాత ప్రాంతాన్ని బట్టి దేశాచారము అంటారు దాన్ని. మన ప్రాంతాన్ని బట్టి మన వివాహ విధానం ఉంటుంది. అస్సలు వెజిటేరియన్, పూర్తిగా వెజిటేరియన్ ఉండే పెళ్ళిళ్ళు ఉంటాయి. నాన్ వెజ్ పెట్టకపోతే పెళ్ళే కాదనుకునే వాళ్ళు ఉన్నారు కదా. మనకి మంత్రము, బ్రాహ్మడు, పురోహితుడు, అగ్నిహోత్రం ఉంటాయి కాబట్టి నాన్ వెజ్ పనికిరాదు అని కొంతమంది భావం. నాన్ వెజ్ పెట్టకపోతే పెళ్ళే లేదు కదా. దీంతో పాటుగా మందు చిందు కూడా ఉండాలనే వాళ్ళు ఇంకొంతమంది. వివాహ విధానాలు ఎవరివి వాళ్ళవే కదా. ఇప్పుడు ఇందులో అమ్మాయి వీళ్ళు విజయ్ దేవరకొండ, రష్మిక చేసుకునే వివాహంలో మనమందరం అదేదో బాగుందని పాటించేది కాదు అది. ఆ అమ్మాయి వారి పద్ధతుల్ని వదలకుండా, ఇది నిజంగా మంచి విషయం కదా రమ్మగారు. ఇప్పుడు తినే గాని సాయి పల్లవి సిస్టరే గాని, లేకపోతే క్రిస్టియన్ మెథడ్ లో చేసుకున్న, హిందూ మెథడ్ లో చేసుకున్న, వారి సాంప్రదాయాల్ని వదలకుండా తర్వాత ఫ్యామిలీస్ కూడా సంతోష పెట్టడం. ఆ వైపు కుటుంబాల వాళ్ళందరూ తెలుగు పెళ్లి అయిపోతుందంటే మన అలా చేస్తారా, ఇలా కాదా అనిపిస్తుంది. అవునా, మన పద్ధతి కాదా అనిపిస్తుంది. ఆ కించలేకుండా అది ఇది కూడా చేసుకుంటున్నారు. ఎవరైనా సమంత గారిని చూసాం, భూతశుద్ధి వివాహం చేసుకున్నారు ఆవిడ అక్కడ. ఈషాలో చేసుకుంది. ఈషా ఫాలోవర్స్ చాలా మంది అక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మనకు అప్పుడే తెలిసింది. అవును, అంతకు ముందు కొంతమందికి తెలుసునంటే ట్రూ ఫాలోవర్స్ గా అక్కడికి తిరిగిన వాళ్ళకి తెలుసు. మనకు అప్పుడే తెలుసుకున్నాము. తర్వాత మేము కూడా ఇలాగే చేసుకున్నాం, మేము ఈ పెళ్లి అటెండ్ చేసాం, ఇది జరుగుతాయి ఇక్కడ సహజంగా అని వార్తలను కూడా చూసాం. ఇప్పుడు మనకి అగ్నిహోత్రం పెట్టుకుంటేనే పెళ్లి కాదు, పెళ్లి చాలదు అని అనుకునే వాళ్ళు అది చేసుకున్నాం. ఆర్య సమాజ్ వివాహాలు ఉన్నాయి, అక్కడ ఏం లేదు, చాలా సింపుల్ గా ఉంటుంది. కొన్ని పెళ్లిళ్లలో ఈ మాంగభరణ ఏమంటారు, మన కుంకుమ పాపెట్లో, మన వైపు మనకేం ఉండదు కదా. తమిళ పెళ్లిల్లో కూడా ఇలా చేయబెట్టి అమ్మాయికి బొట్టు పెట్టిస్తారు. మన దగ్గర అసలు బొట్టు పెట్టించే విధానమే ఉండదు. విధానాలు మార్పు, కానీ మన సొంత విధానాన్ని అవలంబించాలన్న ఐడియా బాగుంది. దానికి మనం అమ్మాయిని చాలా మెచ్చుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసుకొని ఒకళ్ళతో ఒకళ్ళు. లవ్ మ్యారేజెస్ లో ఈ యాక్సెప్టెన్సీ ఉండాలి జయ. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి, వాళ్ళ పెళ్లి వ్యవహారము కాదు. ఏ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజెస్లో సాధారణంగా ఇప్పుడు మన ప్రాంతాల్లో ఎలా ఉంటుంది జయ, అబ్బాయి వాళ్ళు నందంటే నంది, పందంటే పంది, వాళ్ళు ఏదంటే అది, వాళ్ళ కోపం వస్తుంది అని ఎంతసేపు జాగ్రత్తగా ఉండటం, అగ్గగ్గలాడుతూ ఉండటం చూస్తాం మనం. కానీ ఈ యాక్సెప్టెన్సీ ఉంది చూడు, ఇది ప్రతి పెళ్లిలోనూ కావాలి కదా. వాళ్ళకి నచ్చింది ఉండాలి, వీళ్ళకి నచ్చింది ఉండాలి. ఒకళ్ళదే రాజ్యంగా ఉండకూడదు అసలు. మనం ఈ విమెన్స్ డే సందర్భంగానే వీళ్ళ పెళ్లి ఇది కూడా వచ్చింది, ఉమెన్స్ డేకి అటు ఇటుగా. కాబట్టి ఆడపిల్లలు ఏమిటంటే ఆలోచించుకుని వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదు అట్లా. నేను ఎంకరేజ్ చేస్తాను మీరు ఆడపిల్లలందరినీ. మరి కాదా, చేయొద్దు, చేయాల్సిందే కదా. మీవి వేరు ట్రెడిషన్లు అయితే రెండింటినీ కలిపి ఒకే ట్రెడిషన్ గానో, లేదా రెండు ట్రెడిషన్లు చేసుకునో ఆటే ఖర్చు పెట్టే అవకాశం లేకపోతే సింపుల్గా అయినా సరే మీ ట్రెడిషన్స్ని ముందుకు తీసుకెళ్ళండి. ఒకళ్ళ ట్రెడిషన్ని రెండో వాళ్ళు యాక్సెప్ట్ చేయండి. వీళ్ళని చూసి వాళ్ళలాగా గ్రాండ్గా చేసుకోవటం కాదు. వాళ్ళకి అవకాశం ఉంది, భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు, అన్ని రకాలుగా గ్రాండ్గా చేసుకుంటున్నారు. కానీ మనకి భగవంతుడు మనకేమి ఇచ్చాడు, ప్రతి వాళ్ళకి ట్రెడిషన్ ఇచ్చాడు. సో మన ట్రెడిషన్ని మనం తప్పకుండా ఆడమగా కూడా పాటించాలి, కనీసం పెళ్ళప్పుడు. తర్వాత అబ్బాయి ట్రెడిషన్నే మనం ముందుకు తీసుకెళ్తారు ఆడపిల్లలు. అవునండి, అది బాగానే ఉంది. మాదే తీసుకెళ్తాన్ని పుట్టింటివి తీసుకురాకూడదు, అలా కాదు, ఇలా చేయాలి. ఆలోచించండి. ఈ వివాహ విధానం బాగుంది కదా, చాలా బాగుంది. కాకపోతే రేపు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, అన్ని ఫోటోలు వస్తాయి, వీడియోలు వస్తాయి, చూద్దాం మనం అందరం కూడా. ఆ పద్ధతి కూడా మనం తెలుసుకోవచ్చు. అదే. నమస్తే రమ్మగారు. నమస్తే.